నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ యాదవ్. ఏపీ పిసిసి చీఫ్ షర్మిల వైసీపీ, టీడీపీ, బీజేపీపై విమర్శలు దాడి చేసింది. ఆమె విజయవాడలో ఏపీ పిసిసి పదవికి ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం బీజేపీ, వైసీపీ, టీడీపీపై దాడులు వర్షం కురిపించింది. అది ప్రత్యేక హోదా, రాజధాని అభివృద్ధి అక్రమాలపై ప్రశ్నిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె తన అన్న సీఎం తీవ్ర స్థాయిలో ఏకవచనంతో సంబోధిస్తూ తన లక్ష్యం ఏంటనేది క్లారిటీ ఇచ్చింది షర్మిల. త్వరలో రాష్ట్ర పర్యటన చేస్తే ఎలాంటి విమర్శలు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అదేవిధంగా ఎన్నికల ప్రభావంతో అన్నా చెల్లెలపై సార్వత్రిక ఆసక్తి నెలకొంది. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? మాచర్ల పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గ్రీన్ బకెట్ బిర్యానీ, నాగార్జున కళామందిర్ ఎదురు, మెయిన్ రోడ్, మాచర్ల. అతి తక్కువ ధరకే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ లభించే ఏకైక స్థలం గ్రీన్ బకెట్ బిర్యానీ, నాగార్జున కళామందిర్ ఎదురు, మాచర్ల.